నెల్లూరును అవినీతిమయం చేసేందుకు విజయసాయిరెడ్డి ప్రయత్నిస్తున్నారని కొవ్వూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో విస్తృత ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన ఆమె పట్టణంలో ప్రతి గడపకు తిరుగుతూ టీడీపీ మేనిఫెస్టోను వివరించారు. వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను నిరూపించేందుకు తాను సిద్ధమని ఆమె సవాల్ విసిరారు. తాను వైసీపీ నేతల అక్రమాల గురించి మాట్లాడుతూ ఉంటే సంస్కారం మరచి నోటికి వచ్చినట్లుగా విమర్శలు చేయటం సిగ్గుచేటని ప్రశాంతిరెడ్డి ధ్వజమెత్తారు. సమయం చాలా తక్కువ ఉంది. మన సెంటర్ వద్ద అభ్యర్థిని సుదీర్ఘ ప్రసంగం ఉంది. అలాగే మన ప్రియతమ నాయకుడు బీపీఆర్ సార్ కూడా మాట్లాడతారు. వైజాగ్ ఎంత ఉందో అంత మొత్తం దోసేసి నెల్లూరుకు వచ్చాడు ఇప్పుడు. కాబట్టి నెల్లూరు కూడా అవినీతి మయం చేస్తాడు. అదేమంటే డబ్బులున్నాయి, మేము అవినీతి డబ్బులు మా దగ్గర ఒక్క రూపాయి లేదు. ఎందుకంటే మేము కష్టపడి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్న వ్యక్తి, కష్టపడి సంపాదించి ఆయన సంపాదించుకున్న దాంట్లో 10 పైసలు అందరికీ ఖర్చు పెట్టి ఆ ఖర్చునే వీళ్ళందరూ కూడా అనుభవించి తినున్నారు ఇప్పుడు దాకా. అటు సాయిరెడ్డి కానీ ఇటు ప్రసన్న కుమార్ రెడ్డి కానీ ఎన్నోసార్లు మా దగ్గర తీసుకొని ఉన్నారు. కాబట్టి వీళ్ళకి మా గురించి మాట్లాడే అర్హత లేదు. అదొక్కటే నేను మీకు చెప్తున్నాను. ఈ పక్క ప్రసన్న కుమార్ రెడ్డి ఒక పక్క అవినీతి పరుడు, సాయిరెడ్డి ఇంకొక పక్క అవినీతి పరుడు. వాళ్ళని గెలిపించారంటే మీరు ఇటు కోవూరు నియోజకవర్గంలో ఉన్న ఇఫ్కో సెస్, షుగర్ ఫ్యాక్టరీ మొత్తం తీసుకొని వెళ్ళిపోతారు. జాగ్రత్త. మీకందరికీ చెప్తున్నాను, నేను మాట్లాడుతుండేది మీ అవినీతి గురించి. మీకు ధైర్యం ఉంటే, కెపాసిటీ ఉంటే, మేము అవినీతి చేయలేదు, మేము గ్రావెల్ తవ్వలేదు, మేము ఇసుక ఎత్తలేదు, నేను వైజాగ్లో ఏమీ చేయలేదు అని చెప్పి వచ్చి నిరూపించండి.